అవిటివాడు మంచి కోడలు రెండో భాగం. శ్యామలయ్య అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సుబ్బయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని కొడుకు ఇద్దరు కూడా కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటారు. కొడుకు భానుప్రకాష్కి రెండు చేతులు లేవు. అయినప్పటికీ తన తండ్రికి సహాయం చేయాలని ఎవరన్నా అతని నెత్తి మీద మూటలు పెడితే వాటిని తీసుకొచ్చి డబ్బు సంపాదించేవాడు. అతని కష్టాన్ని చూసిన తండ్రి ఒకరోజు, భాను, ఎందుకురా నువ్వు ఇంత కష్టపడుతున్నావు? నేను ఎవరు కష్టపడమని చెప్పారు? నువ్వు ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవచ్చు కదయ్యా. అమ్మ ఆరోగ్యం బాగోలేదు కదా నాన్న, మీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కరే కష్టపడ్డం నేను చూడలేకపోతున్నాను. మీరు ఈ విషయంలో కలగ చేసుకోకండి. ఆ మాటలు విన్న సుబ్బయ్య కొంచెం బాధపడతాడు. భాను, ఆ భగవంతుడు నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు ఒక చిన్న కోరిక మిగిలి ఉంది. నిన్ను మీ మేనమామ కూతురు భానుమతి ఇష్టపడుతుంది కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. మీ పెళ్లి చూసి నేను కన్ను మూస్తాను. నాన్న, మీకు ఇదివరకే చెప్పాను, అమ్మాయిని పెళ్లి చేసుకొని అందరిలో అమ్మాయిని నవ్వుల పాలు చేయలేను. తను చాలా అందగత్తె. నేను చేసుకోకపోతే ఎవరో ఒకరు చేసుకొని ఆమెకు మంచి జీవితాన్ని ఇస్తారు. ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న సుబ్బయ్య కొంచెం బాధపడుతూ, అయ్యా శివయ్య, ఏదో ఒక రకంగా వీడి పెళ్లి చెయ్యి తండ్రి, నీకు పుణ్యం ఉంటుంది. కైలాసంలో ఉన్న శివయ్య దాన్ని చూస్తూ ఉంటాడు. దాన్ని విన్న శివయ్య ఆలోచిస్తూ ఉండగా గణపయ్య అక్కడకు వచ్చి, తండ్రి, మీరు ఎందుకు ఆ వ్యక్తి చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నారు? పాపం ఆ తండ్రికి తెలియదు వాళ్ళ పెళ్లి జరుగుతుంది అని, కానీ అది అతని మరణం వల్ల మాత్రమే జరుగుతుందని. విధి రాతను మీరు మార్చగలరు కదయ్యా. శివయ్య నవ్వుతూ, నా సహోదరుడు బ్రహ్మ రాసిన రాతను మార్చలేను. అంతే, కర్మ ఫలాన్ని ఎవరన్నా అనుభవించాల్సిందే. కష్టాల నుండి గట్టి ఎక్కించగలను, కానీ కర్మ సిద్ధాంతానికి అడ్డుపడలేను. ఏమిటో తండ్రి నీ లీల అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఎప్పట్లాగే సుబ్బయ్య కూరగాయలు అమ్ముతూ ఉండగా ఒక్కసారిగా అతనికి గుండెపోటు కలుగుతుంది. పక్కనే ఉన్న భాను, నాన్నగారు ఏమైంది అంటూ కంగారు పడుతూ ఉంటాడు. భాను, ఆ భగవంతుడు నన్ను పిలుస్తున్నాడు. నా ఒక కోరిక నువ్వు తీరుస్తావా? ఎక్కడ ఉన్నా నేను సంతోషంగా ఉంటాను. నువ్వు భానుమతిని పెళ్లి చేసుకో. ఇదే నా చివరి కోరిక. చేసుకుంటానని చెప్పు, ప్రశాంతంగా కన్ను మూస్తాను. తండ్రి మాటలకు అతను సరే అంటాడు. అతను ప్రశాంతంగా కన్ను మూస్తాడు. కొన్ని నెలల తర్వాత తండ్రి మాట కొరకై భానుప్రకాష్ భానుని పెళ్లి చేసుకుంటాడు. దాన్ని చూసి వాళ్ళ నాయనమ్మ, భానుప్రకాష్ తల్లి సుబ్బమ్మ చాలా సంతోషపడతారు. నాయనమ్మ, ఓరే భాను, నువ్వు ఎంత అదృష్టవంతుడివిరా! ఇంత మంచి అమ్మాయిని నీకు భారీగా దొరికింది. మీ జీవితం చిలకా గోరింకల్లాగా చక్కగా సాగిపోవాలి. ఇంతలో భానుప్రకాష్ తల్లి ఆ మాటలు విని అక్కడికి వస్తుంది. ఆమె, అత్తగారు, చిలకా గోరింక ఎప్పుడు కాపురం చేసినట్టు నేను ఎక్కడ వినలేదు. అసలు ఆ రెండు జాతికి సంబంధమే లేదు. అవి ఎలా కలిసి ఉంటాయి? ఏదో పూర్వకాలంలో సామెతలు అలా చెప్పారని ఇప్పుడు వాటిని అలాగే చెప్తున్నారా? ఆ మాటలకు ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాక, ఏమోలే అమ్మ, ఈ కాలం వాళ్ళకి ఏం చెప్పినా ఎటకారంగానే ఉంటుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తగారు భానుమతిని పిలిచి, మీరిద్దరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేతులైతే దీవించడానికి నేను ఇప్పుడు మొత్తాయిదిని కాదు కదమ్మా, అందుకే ఇలా చెప్తున్నాను. అత్తయ్య, మీరు తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు. మీరు మంచి మనసుతో దీవించడం మాకు కావాలి. మమ్మల్ని ఆశీర్వదించండి అని పట్టుపట్టి అడగడంతో ఆమె ఆశీర్వదిస్తుంది. ఇక ఎప్పట్లాగే వాళ్ళిద్దరూ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. భానుప్రకాష్, భానుమతి, అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు? నాకు రెండు చేతులు లేవని నీకు తెలుసు కదా. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? నేను మిమ్మల్ని నిజంగా ప్రేమించాను. నా మనస్ఫూర్తిగా ప్రేమించాను. అవిటి వాళ్ళను కూడా ప్రేమిస్తారా? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ప్రేమకి కుల మతాలు, అందచందాలు వాటితో పనేముంది చెప్పండి. ఈ లోకంలో స్వచ్ఛమైనది ఏదన్నా ఉంది అంటే అది ఒక ప్రేమ మాత్రమే. అది ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో ఎవరు ఊహించలేరు. నిజమైన ప్రేమ ఎప్పుడు అందచందాలు కోరదు, ధనధాన్యాలు కోరదండి. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు బ్రతికే ఉంటుంది. అది ఎప్పుడు ఎదుటివారు సంతోషంగా ఉండాలనే కోరుకుంటుంది. అదే నిజమైన ప్రేమ. ఆ మాటలు విన్న భాను చాలా సంతోషపడతాడు. అతను, నీలాంటి భార్య నాకు దొరికినందుకు చాలా సంతోషపడుతున్నాను భాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ జంటను చూసి చాలా ఈర్ష్యపడుతూ ఉంటారు. చాలామంది కూడా అవిటివాడికి భలే మంచి భార్య దొరికిందిరా అంటూ ఎగతాళి చేస్తాడు. అయినప్పటికీ వాటి గురించి వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. అత్తగారు, అమ్మ భాను, నీలాంటి గొప్ప మంచి కోడలు మాకు దొరకడం చాలా 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 సంతోషంగా ఉందమ్మా. చుట్టుపక్కల వాళ్ళు ఎన్నో మాటలు అన్నారు, కానీ వాటన్నిటిని ఎప్పుడూ నువ్వు పట్టించుకోలేదు. నీ పాటికి నువ్వు ఉన్నావు, నీ భర్తను సంతోషంగా చూసుకున్నావు, కుటుంబాన్ని నిలబెట్టావు. అంతే చాలు తల్లి. నేను ప్రశాంతంగా కళ్ళు మూసినా ఆ లోకంలో కూడా సంతోషంగా ఉంటాను తల్లి అని అంటుంది. ఆ మాటలకి ఆమె కూడా చాలా సంతోషపడుతుంది. ఇక ఆ పిల్లవాడు నాయనమ్మతో కలిసి చాలా చక్కగా ఆడుకుంటూ ఉంటాడు. అలాగే వాళ్ళ బామ్మతో కూడా సరదాగా ఆడుకుంటూ ఉంటాడు. దాన్నంతా చూసిన భార్యాభర్తలిద్దరూ చాలా సంతోషపడతారు. వాళ్ళు శివయ్యని ప్రార్థిస్తూ, అయ్యా శివయ్య, మా జీవితాల్ని గొప్పగా మార్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మేము అసలు ఇంత గొప్ప జీవితం పొందుతామని ఎప్పుడూ అనుకోలేదు. నీకు చాలా కృతజ్ఞతలు స్వామి అని స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. దాన్నంతా చూస్తున్న శివయ్య, నన్ను నమ్మిన భక్తులు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. నన్ను మనస్ఫూర్తిగా నమ్మి చూడండి, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను అని వాళ్ళని దీవిస్తాడు శివయ్య. దాన్నంతా చూస్తున్న గణపయ్య, తండ్రి గారు చెప్పింది అక్షరాల నిజం. ఆయన ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు. అలాగే నేను కూడా. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.